నమస్కారాలు. ఎందుకంటే ఈసారి ఎలక్షన్ మా ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్ కూడా మించినటువంటి టెన్షన్ ని తీసుకొచ్చిన ఎన్నికలు ఇవి. దీంట్లో కొన్ని కోర్టుల దాకా కూడా వెళ్ళి మా అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు కూడా మన ఇంట్లో చేసుకున్నామే తప్ప కోర్టు దాకా వెళ్ళవలసిన అవసరం రాలేదు. మొట్టమొదటిసారిగా ఇలా కోర్టు అవసరం రావడం దురదృష్టకరం. దాని మూలంగా మా అసోసియేషన్కి చాలా ఖర్చు అయింది. ఎంత ఖర్చు అయిందనేది రేపు చెప్తాం. ఎందుకంటే ప్రతి రూపాయి జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి ఆఖరి నిమిషంలో ఒక్కరు చేసిన తప్పు మూలంగా మా అసోసియేషన్కి చాలా నష్టం జరిగింది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మిస్టేక్ కాకపోవచ్చు. ఓకే 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 వాట్ ఎవర్ ఇట్ ఈస్. యా, ఒకరు కోర్టుకు వెళ్ళడం మూలంగా ఒకరు కోర్టుకు వెళ్ళడం మూలంగా ఓకే ఓకే ప్లీజ్ రావు ప్లీజ్ రావు ఓకే ఓకే రాంగ్ కాదు. ఒకరు కోర్టుకు వెళ్ళిన ప్లీజ్ రాన్ ప్లీజ్ రాన్ ప్లీజ్ రాన్ ప్లీజ్ రాన్ ఏది ఏమైనా ఒకరు కోర్టుకు వెళ్ళడం మూలంగా మా అసోసియేషన్కి చాలా నష్టం జరిగింది. దయచేసి ఇక ముందు ఇలాంటి నష్టాలు జరగకుండా, ఎందుకంటే ప్రతి రూపాయి జాగ్రత్తగా కష్టపడి సంపాదిస్తున్నాం. ఇది 10 మందికి ఉపయోగపడాలి తప్ప అనవసరపు ఖర్చులకు వేస్ట్ చేయకూడదు. ఏదైనా ఈ కౌంటింగ్ రోజున వాళ్ళ రోజున అందరూ కూడా వచ్చి చాలా ప్రశాంతంగా, చాలా అద్భుతంగా, చాలా ఒక ఫ్రెండ్లీ నేచర్ తోటి ఇవాళ ఇది పూర్తి చేసుకున్న సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈసీఎల్ నుంచి వచ్చి ఈ ఎలక్షన్ ని ఈ ఈవీఎంల ద్వారా చేసినటువంటి వారికి కూడా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఎలక్షన్ ఆఫీసర్గా చేసినటువంటి కృష్ణమోహన్ గారికి, నారాయణరావు గారికి, వారిద్దరికీ కూడా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎన్నికలు జరిగిన తర్వాత, ఎన్నికలు జరిగే వరకు నువ్వేనైనా ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత, నిర్ణయం జరిగిన తర్వాత మనలో మనకి ఏ విధమైన విభేదాలు లేకుండా అందరూ కలిసి ఈ మా అసోసియేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఆలోచించాలి తప్ప గతంలో జరిగినవన్నీ కూడా మర్చిపోవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటూ రిజల్ట్ అనౌన్స్ చేయవలసిందిగా మరి కృష్ణమోహన్ గారిని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. చాలా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది, కౌంటింగ్ జరిగింది. అందరూ సహృదయంతో సహకరించారు. ప్రస్తుతం రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి ఐఎమ్ ప్లీజ్ టు అనౌన్స్ ద రిజల్ట్. ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్, డాక్టర్ Gadde Babu Rajendra Prasad has been declared won with 237 votes. 237 votes. And a majority of 85. 85 majority. Yes. Okay. Second, for the post of Executive Vice President, Mr. Tarikella Bharani with 271 votes. Majority is 168. For the post of General Secretary, Mr. Sivaji Raja with 214 votes. With a majority of 36 votes. For the post of Treasurer, Paruchuri Venkateswara Rao, 267 votes. With a majority of 159 votes. For the two posts of Joint Secretaries, Mr. Naresh, 225 votes. Mr. Raghu Babu, 239 votes. Majority అంటే ఇది ఎలా లెక్కేయో తెలియదు. So next Andy, for the posts of 18 posts, 23 people have contested. I read out those people who have won, declared one. Mr. Banerjee, 281. Mr. Brahmaji, 303. Ms. Chami,
249, Delhi Rajeshwari 262, Ededa Sriram 253, G Maharshi Raghava 255, G Sri Shashanka 283, Geetanjali 285, gold. Harnath Babu 255, Hema 252, Jaki 311, Jayalakshmi 250, Kadambari Kiran 312, Krishnadu 282, Narsingh Yadav 302, Pasunuri Srinivasalu 245, Rajiv Kanakala 315, lastly Vidyasagar 245. Thank you. ప్రెసిడెంట్ గా శ్రీ జిపి రాజేంద్ర ప్రసాద్ గారు 85 ఓట్లతో గెలిచారు. ఆయన అనౌన్స్ చేశారు. మెజారిటీ 85 ఓట్లు వచ్చినాయండి రాజేంద్ర ప్రసాద్ గారికి. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా తనికెళ్ల భరణి గారికి 168 ఓట్ల మెజారిటీ వచ్చింది తనికెళ్ల భరణి గారికి. అలాగే జనరల్ సెక్రటరీగా శివాజీ రాజా గారికి 36 ఓట్ల మెజారిటీ వచ్చింది. ట్రెజరర్ పోస్టుకి పరుసూరి వెంకటేశ్వరరావు గారు 159 ఓట్లతో గెలిచారు. అలాగే జాయింట్ సెక్రటరీలు ఇద్దరు, ఆ ఇద్దరులో విజయకృష్ణ నరేష్ గారు 225 ఓట్లతోటి, రఘుబాబు గారు 239 ఓట్లతోటి కూడా అఖండమైన విజయాలు సాధించారు. వారు అదే ఈసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో నిలబడిన వాళ్ళలో గెలిచిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. బెనర్జీ గారు 281 ఓట్లతో గెలిచారు. బ్రహ్మాజీ గారు 303 ఓట్లతో గెలిచారు. షార్మి గారు 249 ఓట్లతో గెలిచారు. ఢిల్లీ రాజేశ్వర్ గారు 262 ఓట్లతో గెలిచారు. ఏడిద శ్రీరామ్ గారు 253 ఓట్లతో గెలిచారు. మహర్షి రాఘవ్ గారు 255 ఓట్లతో గెలిచారు. శ్రీ శశాంక్ గారు 283 ఓట్లతో గెలిచారు. గీతాంజలి గారు 285 ఓట్లతో గెలిచారు. అలాగే ఎం హర్నాథ్ బాబు గారు 255 ఓట్లతో గెలిచారు. హేమ 252 ఓట్లతో గెలిచారు. జాకీ 311 ఓట్లతో గెలిచారు. జయలక్ష్మి గారు 250 ఓట్లతో గెలిచారు. కాదంబరి కిరణ్ 315 అలాగే కృష్ణుడు 282 ఓట్లతో గెలిచారు. నరసింగ్ యాదవ్ 303 ఓట్లతో గెలిచారు. పసునూరి శ్రీనివాసులు ఘర్షణ 245 ఓట్స్తో గెలిచారు. రాజీవ్ కనకాల 315, ఇది హైయెస్ట్. సారీ, రాజీవ్ కనకాల గారిది హైయెస్ట్, 315 ఓట్లతో గెలిచారు ఆయన. తర్వాత విద్యాసాగర్ గారు 245 ఓట్స్తో గెలిచారు. ఇది రిజల్ట్స్. మీడియా వారు కూడా మాకు ఎంతో సహకరించారు. సహకరించిన మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గెలిచిన జిబి రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎన్నికల ముందు ఒకరిపై సందర్భాలు చెప్పా, ఎన్నికల వరకే పోటీ తప్ప ఎన్నికలు అయిన తర్వాత మేమందరం ఒకటే. మాలో మాకు ఏమైనా గ్రూపులు లేవు. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఒకటే, ఒకే మాట.